హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గరుడ తెలుగు స్టోరీస్. కొత్త వాళ్ళు ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ సపోర్ట్ని తెలియజేయండి. మరిన్ని వీడియోస్ చేయడానికి బూస్టప్ లాగా ఉంటుంది. ఇక కథలోకి వెళ్దాం రండి. పట్టణంకి దూరంగా ఒక ఊరు ఉండేది. ఆ ఊరిలో ఒక మర్రి చెట్టు ఉంది. ఆ చెట్టుకు ఒక ఉయ్యాల ఉండేది. కానీ ఆ ఊరి వారు ఎవరూ ఎక్కడానికే భయపడేవారు. ఒకరోజు రాజు అతని భార్య నిర్మల పడుకుంటారు. అప్పుడే కిటికీలో నుండి ఏడుపు వినిపించింది. అప్పుడు రాజుకి మెలకువ వచ్చింది. అరే, ఎవరు ఈ శబ్దం చేస్తుంది? ఆ మర్రి చెట్టు నుండి వస్తున్నట్టుంది. నిర్మల, తొందరగా లే, మళ్ళీ ఏడుపు వినిపిస్తుంది. దేవుడా, ఈ చప్పుడు ఆ ఉయ్యాల దగ్గర నుండినే వస్తుంది. నువ్వు భయపడకు, నేను వెళ్ళి చూస్తాను. తర్వాత కిటికీ దగ్గరకు వెళ్తాడు. అలా చూస్తూ ఉంటాడు. తనకు ఉయ్యాల మీద ఒక స్త్రీ కనబడుతుంది. ఆమె తెల్ల రంగు చీరలో ఉంటుంది. త్వరగా ఇలా రా నిర్మల, త్వరగా ఇలా రా, ఉయ్యాల్లో ఎవరో కూర్చున్నారు. నిర్మల తొందరగా ఆ కిటికీ వైపు వెళ్తుంది. అక్కడ ఆ స్త్రీని చూస్తుంది. ఏమండి, ఇది అదే దయ్యమైతే కాదు. ఈ ఊయల మీద నాట్యం చేస్తుంది. నీకేమైనా మతి చెడిందా ఏంటి? అది ఒక స్త్రీ. మరి రాత్రి 2 గంటల్లో ఎవరు? అరే ఆగు, నేను వెళ్ళి చూస్తాను. అరే ఆగండి, మీకేమైనా మతిపోయిందా? చావడానికి మీరు వెళ్తానంటున్నారు. నేను మిమ్మల్ని ఎక్కడికి వెళ్ళనివ్వను. అప్పుడే ఆ దయ్యం మాయమవుతుంది. ఇదంతా చూసి ఇద్దరూ భయపడతారు. ఇది అయితే మాయమైపోయింది. నేను మీతో ముందే చెప్పాను కదండి, ఇది మామూలు ఆడది కాదని. నువ్వు నిజంగా చెప్పావు నిర్మల. ఈ ఉయ్యాల్లో ఏదో తేడా ఉంది. అందుకే ఈ ఊరు వారు ఎవరు దీన్ని దగ్గరకు వెళ్లకుండా భయపడతారు. ఈ రోజు వరకు ఈ ఊయల గురించి అపోహలే విన్నాం. ఈరోజు మనం కళ్ళతో చూసాం. ఇంకా నేను ఈ ఇంట్లో ఉండను. మరి మరుసటి రోజు నిర్మల తమ్ముడు అతని భార్య పట్నం నుండి ఇంటికి వస్తారు. అరే అక్క, ఎలా ఉన్నావు? అరే తమ్ముడు, ఇన్నాళ్ళకు గుర్తొచ్చిందా ఈ అక్క నీకు? చాలా రోజులైంది కదా. మా ప్రియమైన అక్కని చూద్దామని వచ్చాను. మరి వాళ్ళందరూ నవ్వుకుంటూ రోజు మొత్తాన్ని గడిపేశారు. మరి రాత్రి అవుతుంది. బాలు, తమ్ముడు, నువ్వు నీలుతో కలిసి ఈ రూమ్లో పడుకోండి. మేము పక్కనున్న రూమ్లోనే పడుకుంటాం. మరి మీకు ఏమైనా కావాలంటే నాకు చెప్పండి. ఇదంతా చెప్పి నిర్మల వాళ్ళు వెళ్ళిపోతారు. మరి కొద్దిసేపటికి నీలు కళ్ళు కిటికీలో నుండి ఆ ఉయ్యాల వైపు పడుతుంది. ఏమండోయ్, అటు చూడండి, ఆ చెట్టు కింద ఊయల కట్టి ఉంది. మన పట్టణంలో ఎక్కడా ఇలాంటివి కనిపించవు. నడవండి, నాకు ఆశగా ఉంది. నడవండి, రాత్రి అయిపోయింది. తెల్లవారాక ఊగచ్చులే. ఇది చెప్పి బాలు పడుకోవడానికి వెళ్తాడు. కానీ నీలు కళ్ళు ఆ ఊయల మీద ఉంటాయి. ఏమండి, లేవండి, అక్కడికి వెళ్దాం అంటుంది. కానీ బాలు నీలు మాటను విననట్లుగా వదిలేస్తాడు. మరి నీలు ఆలోచిస్తూ ఉంటుంది. ఏమండి, పోదాం రండి, నాకు చాలా ఆశగా ఉంది. మరింత ఆలోచించి నీలు ఒక్కతే వెళ్తుంది. తను సూటిగా ఆ ఉయ్యాల దగ్గరకు చేరుకుంది. నీలు ఊయలపై కూర్చొని ఊగుతూ పాట పాడుతుంది. నువ్వేం మాయ చేసావో గాని, ఓ మనసా చెప్పమ్మా నిజాన్ని. భలే మజా వస్తుంది. ఇక ఇంటికి వెళ్దాం. ఈయన లేస్తే చాలు కోప్పడతాడు. మరి నీలు ఉయ్యాల నుండి దిగుతుండగా తనకు అనిపిస్తుంది ఎవరో తనను గట్టిగా పట్టుకున్నారు అని. ఇక తను ఉయ్యాల నుండి దిగలేకపోతుంది. తాను చాలా భయపడిపోతుంది. అరే, ఇదేంటి, ఎవరో నన్ను గట్టిగా పట్టుకున్నట్టుంది. తను ఇటు అటు చూస్తుంది. కానీ తనకి ఎవరూ కనపడలేదు. అయ్యో, చచ్చాను. ఈ ఉయ్యాల నుండి ఎందుకు దిగలేకపోతున్నాను? కాపాడండి. ఏమండి, వినిపిస్తుందా? అప్పుడే నీలు అరుపులు విని బాలు మేల్కుంటాడు. రాజు, నిర్మల కూడా లేస్తారు. పరుగున బాలు దగ్గరకు వస్తారు. అరే బాలు, ఇది నీలు చప్పుడు కదా. తను ఎక్కడుంది? అయితే రాజు చూపు చెట్టుపై పడుతుంది. అక్కడ నీలు చెట్టు కింద పడి ఉంటుంది. అయ్యో భగవంతుడా, నీలు ఆ చెట్టు దగ్గరకు ఎలా వెళ్ళింది? ముగ్గురు పరుగున ఆ ఉయ్యాల దగ్గరకు వెళ్తారు. ఆ ఉయ్యాల్లో నుండి నీలు పడిపోయినట్లు కనిపించింది. నీలు, నువ్వు బానే ఉన్నావా? ఇక నుండి ఎక్కడి నుండి పదండి, ఇంట్లోకి వెళ్దాం. ఇక ఈ ఉయ్యాల దగ్గరకు రాకు నీలు. ఆ ఉయ్యాల పైన దయ్యం ఆత్మ ఉంది. అక్క, ఇప్పటి నుండి నేను ఆ ఉయ్యాల దగ్గరకు వెళ్ళను. అప్పుడే అందరూ పడుకుంటారు. నీలు మేల్కుంటుంది. కళ్ళు ఎర్రబడ్డాయి. తన కాళ్ళు ఉల్టాగా అయిపోయాయి. ఇంక తను ఉయ్యాల దగ్గరకు వెళ్ళింది. ఊయల దిగుతుంది. తన నవ్వు విని అందరూ వస్తారు.
నిర్మల, రాజు పరుగున బాలు, నీలు దగ్గరికి వెళ్తారు. నీలు అక్కడ లేకపోవడం చూసి ఆశ్చర్యపడతారు. దేవుడా, ఈ నీలు ఎక్కడికెళ్ళింది? ఇక వాళ్ళందరూ కిటికీలో నుండి తొంగి చూస్తారు. ఆశ్చర్యపోతుంది. నీలు ఊయల ఊగుతూ ఉంటుంది. అరే, చచ్చిపోయాంరా, తను మళ్ళీ ఊయల ఊగడానికి వెళ్ళింది. అరే తెలివిలేని బాలు, నువ్వు నీ భార్యని చూసుకోలేకపోతున్నావా? చూడు, నీ భార్య ఎలా అర్ధరాత్రి ఉయ్యాల ఊగడానికి వెళ్ళిందో. నన్ను క్షమించు. నేను తనకి చెప్పాను తను ఆ ఉయ్యాల దగ్గరకు వెళ్ళొద్దు అని. పదండి, నీలు దగ్గరకు వెళ్దాం. నీకొక్కసారి చెబితే అర్థం కాదా ఉయ్యాల దగ్గరకు రావద్దని? తన కాళ్ళ వైపు చూడండి. మనం చచ్చాంరా, తను దయ్యం అయ్యింది. ఇంతలో కొంతమంది ఊరు వాళ్ళు అక్కడికి వస్తారు. ఆ చెట్టు నుండి ఆ ఊయలను వేరు చేస్తారు. ఊయల కిందకు పడగానే నీలు శరీరంలో నుండి ఆత్మ బయటకు వచ్చి, మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు? ఇప్పుడు మీరందరినీ చంపేస్తాను. నువ్వు తొందరగా ఈ ఉయ్యాలకి మంట పెట్టేసేయ్. చెప్పలేం, ఆ ఉయ్యాలతో పాటు ఆ దయ్యం కూడా చనిపోవచ్చు. ఆ ఊరు వాళ్ళందరూ ఆ ఉయ్యాలకు మంట పెడతారు. వాళ్ళు మంట పెట్టగానే దయ్యం వణుకుతూ, ఒరే ఊరివాళ్ళు, నేను ఎవరినీ వదలను, నేను మళ్ళీ వస్తాను. చూస్తూనే ఆ దయ్యం చనిపోయింది.